హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏదైతే గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగిందో, ఆ గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో జోన్ 6లో ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు? వాళ్ళకి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉండబోతున్నాయి? కేటగిరీ వైస్‌గా అలాగే జెండర్ వైస్‌గా మేలు, ఫీమేల్ ఎలా ఉండబోతున్నాయి? ఏంటి అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఇందుకోసం నేను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఫైల్ ఇవ్వడం జరిగిందో, ఆ పీడీఎఫ్ ఫైల్‌ని ఎక్సెల్ షీట్‌గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇలా ఎక్సెల్ షీట్‌గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తాన్ని కూడా మల్టీ జోన్ వైస్‌గా నేను డివైడ్ చేసుకున్నాను. మల్టీ జోన్ 2లో మనకి 5, 6, 7 జోన్స్ ఉన్నాయి. 5, 6, 7 జోన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్ట్ ఔట్ చేస్తూ మనం జోన్ 6కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకోబోతాం. ఓకే. జోన్ 6కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏందనేది మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవాలి కదా. సో, జోన్ 6కి సంబంధించిన చార్మినార్ ఏదైతే ఉందో, చార్మినార్ జోన్‌లో మనకి 72 పోస్టులు ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్న జోన్ వచ్చి చార్మినార్ జోన్. సో, ఈ చార్మినార్ జోన్ 6లో టాపర్స్ కూడా ఎక్కువగా ఉంటారు. ఇలాంటివి ఉన్న ఈ చార్మినార్ జోన్‌లో మనకి పోస్టులు ఎవరు పొందబోతున్నారు ఏంది అనేది మనం ఇక్కడ ఎక్సెల్ షీట్ ఆధారంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనము డేటా అనేది ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. డేటా అనేది ఒరిజినల్‌గా ఉన్న డేటాలో మనకి ఇక్కడ జోన్ 2 మల్టీ జోన్ 2లో 5, 6, 7 జోన్స్ ఉన్నాయి కదా. సో, ఈ 5, 6, 7 జోన్స్‌లో మనం ప్రజెంట్ ఓన్లీ సిక్స్త్ జోన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిక్స్త్ జోన్ సెలెక్ట్ చేసినప్పుడు ఇలా సిక్స్త్ జోన్ సెలెక్ట్ చేస్తే మనకి మొత్తంగా ఇక్కడ ఆల్రెడీ 9 మెంబర్స్ మల్టీ జోన్ పోస్ట్‌కి సెలెక్ట్ అయి ఉన్నారు. ఈ మల్టీ జోన్ లో ఎవరైతే 9 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో ఇంక్లూడింగ్ ఈ 9 మెంబర్స్‌తో పాటు మిగతా జనరల్ కేటగిరీ అంటే ఓసీ కాంపిటీషన్‌లో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా అవకాశం ఉంటది. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న మల్టీ జోన్ పోస్ట్ ఆధారంగా మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటది. సో, ఖచ్చితంగా మనకి ఇక్కడ వీళ్ళకి మల్టీ జోన్ 2లో ఉన్న పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మిగతా నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్స్‌కి అవకాశం ఉంటది. సో, అలా మనకి మల్టీ జోన్ 2లో ఉన్న జోన్ 6లో 16 ఓసీ కాంపిటీషన్ పోస్ట్ ఉన్నాయి. సో, ఈ 16 కాంపిటీషన్ ఓసీ కాంపిటీషన్ పోస్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మనకి వీళ్ళలో ఆల్రెడీ 9 మంది అయిపోతారు. మిగతా 7 మందికి మాత్రమే అవకాశం వస్తది. ఒకవేళ వీళ్ళు మల్టీ జోన్ 2 పోస్ట్‌కి వీళ్ళు ఆప్ట్ చేసుకుంటే మిగతా 16 మంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. సో, అలా స్టార్ట్ అవుతే 16 మందిని నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఆ 16 మంది 140 వరకు అవుతారు. సో, ఈ 16 మందిని నేను ఇప్పుడు కలర్ కోడింగ్ తోటి సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కలర్ కోడింగ్ వచ్చి గ్రీన్ కలర్. ఓకే. సో, ఈ గ్రీన్ కలర్ కోడింగ్‌లో మనకి 140 వరకు కూడా ఈ 140 వరకు కూడా వీళ్ళు వస్తారనే అనుకుంటున్నాను. ఓకే. 140 వరకు గ్రీన్ కలర్‌లో ఉన్నవాళ్ళు. ఓకే. 140 ర్యాంకు జనరల్ ర్యాంకు. బట్ ఇక్కడ జోన్స్ 2లో మల్టీ జోన్ 2లో జోన్ 6లో ఉన్న 16 పోస్టులే కాబట్టి ఆ 16 పోస్టులలో వీళ్ళు మల్టీ జోన్‌లోకి వెళ్ళిపోతే మిగతా పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ మిగతా పోస్టులలో ఇక్కడ 140 వరకు వస్తారు. అలాగే స్టేట్ వైడ్ పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. స్టేట్ వైడ్ పోస్టులు 42 వరకు ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ 42 పోస్టులలో 40 మంది ఇక్కడ 40 వరకు ఉన్న ఈ 8 మంది కూడా ఎక్స్ట్రా అడిషన్ తీసుకుంటే మనకి తర్వాత ఇక్కడ మిగతా 8 మందిని ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఇక్కడ 8 మందిని అడిషనల్‌గా తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే 182 వరకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటది. సో, ఎక్సెప్ట్ వీళ్ళు తీసుకునే పోస్టులను బట్టి, మీ పైన ఉన్న వాళ్ళు తీసుకునే పోస్టులను బట్టి మీకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటది. సో, వీళ్ళ కలర్ నేను సెపరేట్‌గా పెడితే బాగుంటది అనుకుంటున్నాను. బ్లాక్ కలర్‌లో పెడుతున్నాను. వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఖచ్చితంగా వస్తదా లేదా అనేది మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అలాగే వాళ్ళు పెట్టుకునే ఆప్షన్‌లను బట్టి డిసైడ్ అయితది. ఓకే. ఇప్పుడు మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన పనైతే లేదు. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుందాం. ఈడబ్ల్యూఎస్‌లో 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో 3 పోస్టులు ఎలా ఉన్నాయి ఏందనేది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మల్టీ జోన్ 2లో జోన్ 6లో మనం జోన్ 6 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. జోన్ 6. సో, జోన్ 6లో ఈడబ్ల్యూఎస్‌లో 3 పోస్టులు ఓసీ, ఈడబ్ల్యూఎస్ నో సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఉంది పరిస్థితి. బట్ ఈడబ్ల్యూఎస్ మాత్రమే పెట్టాలి కదా. సో, ఈడబ్ల్యూఎస్ ఎస్ పెట్టుకుంటే 3 ఇక్కడ ఇద్దరు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళు మల్టీ జోన్ పోస్ట్‌లో సెలెక్ట్ అయి ఉన్నారు. ఈ మల్టీ జోన్ పోస్టులతో పాటు ఒకవేళ వీళ్ళు స్టేట్ వైడ్‌లో కాంటిజియస్ జోన్స్ పోస్టులలో సెలెక్ట్ అయి ఉంటే అడిషనల్‌గా కూడా వేరే వాళ్ళకి అవకాశం వస్తది. బట్ వీళ్ళకి ఒకవేళ వీరు మల్టీ జోన్ పోస్టులే ఆప్ట్ చేసుకున్నారు అనుకుంటే ఈ కింద ముగ్గురికి వీళ్ళకి సెలక్షన్ అయ్యే అవకాశం ఉంది. సో, దీన్ని బోల్డ్ కలర్‌లో పెడుతున్నాను. అలాగే దీని కలర్ వచ్చి గ్రీన్ కలర్ పెడుతున్నాను. ఓకే. బోల్డ్ కలర్, గ్రీన్ కలర్ పెట్టాను. అండ్ ఫాంట్ సైజ్ కూడా మీకోసం ఇంక్రీజ్ చేశాను. సో, ఇది పరిస్థితి 140, 145, 182 వీళ్ళకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దీని తర్వాత ఈడబ్ల్యూఎస్ అయిపోతే బీసీఏలో ముగ్గురు ఉన్నారండి. బీసీఏలో ముగ్గురిని చూసుకుందాం. బీసీఏలో ముగ్గురు. ఓకే. బీసీఏలో ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ జోన్ వచ్చి మనకి 6 జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. 6 జోన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ముగ్గురు వీళ్ళు మల్టీ జోన్లలో ఎక్కడ లేరు. ఈ ముగ్గురు పరిస్థితి ఏంటి అంటే ఈ ముగ్గురు వీళ్ళు అయ్యే పరిస్థితి ఉంది. ఓకే. సో, వీళ్ళు అయ్యే అవకాశం ఉంది. అండ్ వీళ్ళని గ్రీన్ కలర్‌లో పెట్టాను. సో, 605, 1272, 1765 వరకు కూడా అవకాశం ఉంది. అండ్ బీసీబీకి వెళ్ళిపోదాం. బీసీబీకి చూసుకుంటే బీసీబీలో 2 పోస్టులే ఉన్నాయి. సో, ఆ 2 పోస్టులు మనం ఇక్కడ బీసీబీలో 2 పోస్టులు పెట్టుకుంటే
ఈ 2 పోస్టులు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు వేరే వాటిలో ఇది మల్టీ జోన్ 2లో ఉన్న జోన్ 5 నేను ఇప్పుడు జోన్ 6 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో జోన్ 6 అంటే 734 వరకు కూడా అవకాశం ఉంది. సో 734 వరకు కూడా అవకాశం ఉంది. రైట్ 734 వరకు అవకాశం ఉంది. అండ్ దీని తర్వాత బీసీబీ అయిపోయింది. బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయి. సో బీసీసీలో 2 పోస్టులు, బీసీసీలో 2 పోస్టులు. అండ్ మనం జోన్ సెలెక్ట్ చేయాల్సింది వచ్చి యాక్చువల్లీ జోన్ 6 సెలెక్ట్ చేయాలి. ఓకే, సో జోన్ 6 సెలెక్ట్ చేసుకుంటే జోన్ 6 పరిస్థితి బీసీసీ. ఓకే, బీసీసీలో జోన్ 6లో 2 పోస్టులు. ఆ 2 పోస్టులో ఒకరు మల్టీ జోన్ 1లో మల్టీ జోన్ పోస్ట్లో సెలెక్ట్ అయ్యారు, మల్టీ జోన్ 2 పోస్ట్ సెలెక్ట్ అయ్యారు. అప్పుడు కింద వాళ్ళకి కింద 2 పోస్టులు కింద వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇతనే మరి జోన్ 6లో పోస్టు హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నాడు కాబట్టి అతను జోన్ 6 పోస్ట్ ఆఫ్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు కింద ఉన్న వాళ్ళకి అవకాశం తగ్గిపోతుంది, ఒక్కరికి అవకాశం వస్తుంది. అయితే 5320 వాళ్ళకి అవకాశం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. బట్ నేను ఇతను మల్టీ జోన్ పోస్టే ఆఫ్ చేస్తాడు, ఎందుకంటే పోస్ట్ వైజ్ క్యాడర్ వైజ్ పెద్దది కాబట్టి దాన్ని ఆఫ్ చేసుకోవడం అనుకుంటే ఇక్కడ 2 పోస్టులు 4983 5320 క్యాండిడేట్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి మల్టీ జోన్ 2లోనే బీసీడీ పోస్టులు, బీసీడీ ఉమెన్ ఉన్నాయండి, ఓపెన్లో లేవు. బీసీఈ కూడా ఉమెన్లోనే ఉన్నాయి. ఎస్సీలో 5 పోస్టులు ఉన్నాయి. సో ఎస్సీ పోస్టులు చూసుకోవాలి. ఇప్పుడు ఎస్సీ పోస్టులు 5 కాబట్టి మనం జోన్ 6 సెలెక్ట్ చేసుకుంటే పరిస్థితి ఏంది అనేది మనం చూసుకోవాలి. జోన్ 6 ఇక్కడ మేలు ఫీమేలు 2 పెట్టాల్సి ఉంటుంది. సో నేను ఇందాక కూడా బీసీసీలో ఏమన్నా మిస్టేక్ చేశానా? లేదు, ఎక్కడ ఏం లేదు. సో బీసీడీ అయితే మనకి ఎలాగూ లేదు, బీసీడీలో మనకి పోస్టులే లేవు కాబట్టి మనం ఏం పెద్దగా చూడలేదు. ఎస్సీ చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది ఎస్సీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎస్సీలో 5 పోస్టులు ఉన్నాయి. ఆ 5 పోస్ట్ పరిస్థితి చూస్తున్నాం. సో 5లో మనం మల్టీ జోన్ 2లో ఆల్రెడీ 3 పోస్టులు సెలెక్ట్ అయ్యి ఉంటే మిగతా 5 మెంబర్స్ ఇక్కడ వస్తారు. సో మిగతా 5 మెంబర్స్ ఇక్కడ ఉంటారనుకుంటే ఓకే 1154 దాకా వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఈ పైన ముగ్గురు తీసుకునే దాన్ని బట్టి కింద ముగ్గురికి అవకాశం ఉంటుంది. ఓకే, లేదంటే ఇద్దరు వరకే వచ్చి ఆగిపోతుంది. వీళ్ళు ముగ్గురు కూడా మల్టీ జోన్ పోస్ట్ తీసేసుకున్నారు అనుకోండి, అప్పుడు కింద ఉన్న ఈ క్యాండిడేట్స్కి ఈ కింద ముగ్గురు క్యాండిడేట్స్కి అవకాశం లేకుండా పోతుంది. సో అది మీరు గమనిస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఎస్సీ అయిపోయింది. ఎస్టీ తీసుకుంటే ఎస్టీలో 4 పోస్టులు ఉన్నాయి. ఎస్టీలో 4 పోస్టులు, మనం ఎస్టీలో 4 పోస్ట్ తీసుకుంటే మల్టీ జోన్ 2లో జోన్ 6 చూసుకోవాలి కదా, జోన్ 6. సో జోన్ 6లో మనం ఇక్కడ జెండర్ వచ్చి మేలు ఫీమేల్ 2 పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 2 పెట్టుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి? ఇక్కడ ఎస్టీలో 4 పోస్టులు ఉన్నాయి, 4 ఓపెన్ పోస్టులు అన్నట్టు ఓపెను. కానీ ఇక్కడ 2 పోస్టులు ఆల్రెడీ వీళ్ళకి మల్టీ జోన్ పోస్టులు సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇద్దరిని ఎక్స్క్లూడ్ చేసుకుంటే మిగతా 4 అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉంటే ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో వీళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళ చేతిలోనే ఆధారపడి ఉంటుంది. రైట్, ఇది పరిస్థితి. సో ఇక్కడ మీకు 185, 238, 318, 590 వరకు కూడా మ్యాక్సిమం ఫిట్ అయ్యే అవకాశం ఉంది. లేదు అంటే ఇక్కడ వరకే అయిపోతుంది, 185, 238 వరకే అయిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళు హైదరాబాద్, ఇది జోన్ 6 అనేది చార్మినార్ జోను, చాలా కాస్ట్లీ జోను, అంటే మనకి హెచ్ఆర్ఏ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడే ఉండాలనుకుంటే వాళ్ళు 185, 238 వరకే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. దీని తర్వాత మరి ఎస్టీ అయిపోయింది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ ఉమెనే ఉంది. ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ ఒక పోస్ట్ ఉంది. ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ కూడా ఉమెనే ఉంది. సో ఇప్పుడు మనం ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ పరిస్థితి ఏందో చూసుకుంటూ పోదాం. సో ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ మనము కమ్యూనిటీ అనేది ఇప్పుడు మార్చాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ నోట్ చేసుకోండి, నోట్ చేసుకున్న వాళ్ళకి ఇక మళ్ళీ అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను. సో జోన్ 6 ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వేసి పెట్టుకోవాలి. సో ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ వేసి పెట్టాలి. జోన్ 6లో ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ పెట్టుకుంటే ఇతను యాక్చువల్లీ బీసీడీలో ఉన్నాడు. ఈ బీసీడీలో ఉన్న అతను ఏదో ఒక మంచి పోస్ట్లో ఆల్రెడీ ఫిట్ అయిపోయి ఉండింటే మాత్రం కింద ఉన్న 972 ర్యాంక్ అతనికి అవకాశం వస్తుంది. ఓకే, 972 ర్యాంక్ అతనికి అవకాశం ఉంటుంది. ఓహెచ్ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ 972 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది, లేదంటే 83కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరికి కూడా ఇక్కడ ప్రాబబుల్ ఉంది. ఓకే, ప్రాబబిలిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేసినట్టు చూపిస్తున్నాను. అండ్ బట్ మనము ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటి అంటే ఈ ఓహెచ్ ఉమెన్ పోస్ట్. సో నేను ఇక్కడ ఫీమేల్ పెట్టుకోవాలి, మేల్ కాదు ఫీమేల్ పెట్టాలి కాబట్టి ఫీమేల్ పెడుతున్నాను. ఇప్పుడు ఫీమేల్ పెడితే పరిస్థితి ఏంటంటే 3748 ర్యాంకు. ఇప్పుడు ఇందా చెప్పుకున్న వాళ్ళిద్దరికి అవకాశం పోయింది. ఓకే, సో ఆ పైన 83 అతనికి ఏదో ఒకటి వచ్చే ఉండింటుంది. బట్ ఇప్పుడు అతని పరిస్థితి ఏమో కానీ ఈ 972కి వచ్చే అవకాశం అయితే పోయింది. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫీమేల్ సెలెక్ట్ చేస్తే 3748 ర్యాంక్. సో 3748 ఓసీ క్యాండిడేట్ ఫీమేల్
ఈమెకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఇలా ఉంటుంది, ఒక్కొక్కరి లక్ కలిసి వస్తుంది అన్నట్టు. ఓకే. 3748 ర్యాంకు. అండ్ ఓహెచ్ అయిపోయింది. తర్వాత విజువల్లీ హ్యాండిక్యాప్డ్ చూసుకుందాం. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఇప్పుడు ఓహెచ్ తీసేసి మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓహెచ్ ఇది తీసేసి విజువల్లీ హ్యాండిక్యాప్ పెట్టాల్సి ఉంటుంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వేసి పెట్టాలి, బట్ ఫీమేలే ఉంచాలి. ఫీమేల్ పెట్టేసి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పెడితే ఇక్కడ 32,995 ర్యాంక్ ఈమెకి అవకాశం వచ్చింది. ఓకే. ఈ 32,995 ఉన్న క్యాండిడేట్కి అవకాశం వచ్చింది. 32,995 క్యాండిడేట్కి ఈమెకి పోస్ట్ సెలెక్షన్ అయ్యే ప్రాబబిలిటీ వచ్చింది. ఓకే. ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ అయితే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అయిపోయింది. ఎస్టీలో రెండు చూద్దాం. ఇప్పుడు ఎస్టీ పరిస్థితి ఏంది? సో మనము ఇప్పుడు ఎస్టీ చూడాలంటే మన ఇక్కడ మనము ఈ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ తీసేయాల్సి ఉంటుంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ తీసేయాలి. అలాగే ఎస్టీ దగ్గరికి వెళ్ళిపోయి క్యాస్ట్ మనం ఎస్టీ కమ్యూనిటీ ఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్టీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎస్టీలో ఉన్న పోస్టులు ఎన్ని? ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులలో ఒకరు ఆల్రెడీ మెరిట్లోనే ఇక్కడ 318 ర్యాంక్లో కొట్టేసింది ఆమె. కాబట్టి మిగతా 2 పోస్టులు ఇక్కడ బాయ్స్ నోట్లో మట్టి కొట్టేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. అంటే బాయ్స్కి పోయే పరిస్థితి ఉంది, వాళ్ళకి ఉద్యోగం రాకుండా ఈమె తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. రైట్. సో మరి ఆమె ఓపెన్ పోస్ట్లో పోయింది కాబట్టి ఇక జెంట్స్ పరిస్థితి పోయినట్టే. 837 1044 వాళ్ళకే వచ్చేస్తుంది. సో ఇది పరిస్థితి. 837 1044 వాళ్ళకి వచ్చేసింది. అండ్ ఎస్టీలో మనకి అయిపోయింది. ఎస్సీ 10 ఉన్నాయి. ఎస్సీ 10 పోస్టులు చూడాలి. ఇప్పుడు ఎస్సీ 10 పోస్టులు చూసుకుంటే ఎస్సీ 10 పోస్టులు ఇక్కడ మనం ఎస్సీ 10 పోస్ట్. ఓకే. ఎస్సీ 10 పోస్టులు ఫీమేల్ పెట్టుకొని చూడాలి. సో ఫీమేల్ పెట్టుకొని చూస్తే ఫీమేల్లో ఆల్రెడీ ఇక్కడ ఒకరు మల్టీ జోన్ 1లో సెలెక్ట్ అయి ఉన్నారు. అంటే మల్టీ జోన్ 2 పోస్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది. తర్వాత ఇద్దరు ఆ జోనల్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. వీళ్ళు ముగ్గురిని వదిలేసుకొని మిగతా వాళ్ళని మనం కన్సిడర్ చేసుకుంటే మిగతా 10 పోస్టులు ఉన్నాయి. ఆ 10 పోస్టులు ఎవరు లక్కీ ఫెలోస్ అంటే ఇక్కడ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. ఆ 10 ఎవరు అయిండొచ్చు? ఓకే, వీళ్ళు. సో వీళ్ళు పరిస్థితి. ఓకే. 3399 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్. 3399 వరకు కూడా వచ్చే అవకాశం ఉందండి. ఓకే. 3399 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్సీ అయిపోయిన తర్వాత మనకి బీసీఈలో ఇద్దరు మిగిలారు. బీసీఈలో ఇద్దరు పరిస్థితి ఏంది చూద్దాం. బీసీఈలో ఫీమేల్ ఇద్దరు, బీసీఈ ఫీమేల్ ఇద్దరు. ఇక్కడ జెండర్ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ ఇద్దరు. సో ఇద్దరు వీళ్ళు అయ్యారు. ఓకే. 1573 1763 ర్యాంక్ ఉన్న వీళ్ళు మోస్ట్లీ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 1573 1763 మోస్ట్లీ వీళ్ళు సెలెక్ట్ అవుతారు. అండ్ బీసీడీలో ఇద్దరు. ఆ బీసీడీ ఇద్దరు పరిస్థితి ఏంటి చూసుకుందాం. సో బీసీడీ ఇద్దరు అంటే మనం ఇప్పుడు ఫీమేల్ తీసుకోవాలి కాబట్టి ఫీమేల్ పెడితే ఫీమేల్లో ఈమె ఆల్రెడీ ఓపెన్లో వెళ్ళిపోయింది. అంటే ఓపెన్ బీసీడీలో వెళ్ళిపోయింది. జెండర్ మేలు ఫీమేల్ ఉన్న వాళ్ళు ముగ్గురులో ఉన్నారు. ముగ్గురులో ఈమె ఒకరు అయిపోయింది. సో ఇక్కడ ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇద్దరు వీళ్ళు అవుతారు. ఓకే. సో 204 291 అయ్యే పరిస్థితి ఉంది. 204 291 అయ్యే పరిస్థితి ఉంది. అండ్ బీసీసీ చూసుకుంటే 0 ఉంది ఉమెన్. బీసీబీలో ఇద్దరు. సో ఇది పెద్ద జోను. బీసీబీలో ఇద్దరు ఫీమేల్. సో బీసీబీలో ఇద్దరు ఫీమేల్ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళిద్దరు సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు ఇందాక ఓపెన్ పోస్టులలోనే ఇద్దరు సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇంకో ఇద్దరికి అవకాశం వచ్చేసింది. ఓకే. ఇక్కడ నేను ఇందాక మేలు ఫీమేల్ పెట్టాలి. యాక్చువల్ మేలు ఫీమేల్ పెట్టినప్పుడు బీసీబీ మల్టీజోన్ 2 బీసీబీ మల్టీజోన్ 2 బీసీబీ ఇద్దరు. ఓకే. మేలు ఫీమేల్ పెట్టినప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరు వీళ్ళు అయ్యారు. ఇందాక బీసీబీలో నేను చెప్పినప్పుడు తప్పు చెప్పాను. సో అక్కడ మనకి ఏది జెండర్ మేల్ అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నప్పుడు మనకి 2 పోస్టులు అంటే వీళ్ళిద్దరికీ ఉన్నాయి అవకాశము. తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే నెక్స్ట్ ఈయనకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు మల్టీజోన్లో 1లో ఉన్నారు. సో లక్కీయెస్ట్ పర్సన్స్ ఎవరవుతారు అంటే మేల్ జనరల్గా జెండర్ మేల్ తీసుకొని ఓపెన్గా ఓపెన్ జెండర్ పెడితే ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే 49 101 కూడా సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. 49 101 సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. 49 101 సెలెక్ట్ అయ్యే పరిస్థితి జనరల్గా అంటే జెంట్స్గా ఉండి కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఫీమేల్ది పరిస్థితి ఏందో చూద్దాం. ఫీమేల్ అక్కడక్కడ మిస్టేక్ జరుగుతుంటాయండి, మీరు కొద్దిగా ఓపిక పట్టాలి. ఓకే.
సో ఫీమేల్ తీసుకుంటే 212 734 ఉంది. 212 734 వీళ్ళు ఇందాక ఒక దాంట్లో సెలెక్ట్ అయి ఉన్నారు. సో సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫీమేల్ కింద వాళ్ళకి అవకాశం వస్తుంది. ఆ కింద వాళ్ళు ఎవరు? 909 1046 909 1046 అయ్యే అవకాశం ఉంది. 909 1046 ఫీమేల్. ఓకే, జోన్ 6లో మల్టీ జోన్ 2లో జోన్ 6లో ఫీమేల్లో కోటాలో వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ దాంట్లో సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఓపెన్ దాంట్లో సెలెక్ట్ అయి ఉన్నారా లేదా అనేది మీకు ఎలా తెలవాలి? నేను ఇది పెడితే తెలుస్తుంది. ఓకే, ఇది కాదు. సో ఓపెన్ దాంట్లో వీళ్ళు ఎందుకు ఇచ్చాను నేను యాక్చువల్లీ ఓపెన్లో అనేది చూసుకుంటే బీసీబీ యాక్చువల్లీ వీళ్ళు కారు. ఓకే, సో వీళ్ళది నార్మల్గా చేసేయాల్సి ఉంటుంది. నార్మల్ కలర్ పెట్టాలి. అలాగే ఈ పర్టికులర్ రో కూడా నార్మల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా 49 101 వీళ్ళు. ఓకే, వీళ్ళు మేలు. నెక్స్ట్ ఫీమేల్ మాత్రం చూసుకుంటే ఫీమేల్లో 909 వీళ్ళు సెలెక్ట్ అవుతారండి. వీళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు సెలెక్ట్ అవుతారు 909 1046 బీసీబీ. ఓకే, బీసీబీ అయిపోయింది. ఇప్పుడు బీసీబీ తర్వాత మనకి బీసీఏ ఉంది. బీసీఏలో 5 పోస్టులు ఉన్నాయి. బీసీఏలో 5 పోస్టులు. బీసీఏలో 5 పోస్టులు ఫీమేల్కి ఇవ్వాలి. బీసీఏలో 5 పోస్టులు ఫీమేల్కి ఇవ్వాలి. బీసీఏలో 5 పోస్టులు ఫీమేల్కి ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ జెండర్ మేల్ పెట్టి చూద్దాం ఒకసారి. మేల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? మేల్ పోస్టులు 3 ఉండే. సో మేల్ పోస్టులు 3 నేను ఇందాక వీళ్ళకి ఇచ్చాను. అది ఫీమేల్ పెట్టే ఇచ్చాను. సో ఇప్పుడు ఇది తీసేయాలి. ఈ కలర్ మార్చాల్సి ఉంటుంది. ఇందాక కన్ఫ్యూజ్ అయిపోయి మిస్టేక్ చేసినట్టున్నాము. సో మేల్ పెట్టినప్పుడు పరిస్థితి ఏంది? మేలు ఫీమేల్ ఇంక్లూడ్ చేసినప్పుడు ముగ్గురు. సో ఆ ముగ్గురులో వీళ్ళు ముగ్గురు అయ్యే పరిస్థితి ఉందండి. వీళ్ళు ముగ్గురు అయ్యే పరిస్థితి ఉంది. మేల్ ఫీమేల్ అయినప్పుడు వీళ్ళు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. బట్ ఓన్లీ ఇప్పుడు మనకి ఫీమేల్ పెట్టేసుకుంటే పరిస్థితి ఏంది? ఫీమేలే సెలెక్ట్ చేయాలంటే ఈమె ఆల్రెడీ దీంట్లో సెలెక్ట్ అయింది కాబట్టి ఇంకా మిగతా పోస్టులు మిగతా పోస్టులు ఎన్ని ఉన్నాయి? బీసీఏలో 5 పోస్టులు. సో ఈ 5 పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది. 5 పోస్టులు ఎవరికి ఇవ్వాలి? బీసీఏలో ఉన్న ఫీమేల్కి ఇవ్వాలి. బీసీఏలో ఉన్న 5 పోస్టులు ఇక్కడ నుంచి 5 మందికి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఓపెన్ దాంట్లోనే కొట్టేసింది. బీసీఏలో ఉన్న 5 పోస్టులు 5 పోస్టులు ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇది పరిస్థితి. అండ్ కలర్ కూడా పెడతాను. ఓకే, ఓకే, ఈ పర్టికులర్ రో ఉన్న వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, అది బీసీఏకి సంబంధించి. మరి బీసీఏ దాని తర్వాత మరి నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ చూసుకోవాలి. ఈడబ్ల్యూఎస్లో 2 ఉన్నారు, 2 ఉమెన్ ఉన్నారు. సో ఈడబ్ల్యూఎస్ 2 ఉమెన్. సో ఈడబ్ల్యూఎస్ ఉమెన్ 2 కాబట్టి జస్ట్ ఉమెనే పెట్టుకొని చూద్దాం. ఉమెన్ చూస్తే ఒక ఆమె ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి కూర్చుంది. సో ఇంకో 2 సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆమెను వదిలేస్తే 2 సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్. ఓకే, సో వీళ్ళు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. 988 1016 ఉమెన్ కోటాలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి జనరల్లో 10 ఓసీ జనరల్ ఓపెన్ కాంపిటీషన్లో 10 ఉమెన్ పోస్టులు ఇవ్వాల్సి వస్తే అది ఎవరికి ఇద్దాము ఏందనేది చూద్దాం. ఇక్కడ మనం ఓన్లీ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ మనకి ముగ్గురు సెలెక్ట్ అయి ఉన్నారు. వివిధ రకాల కలర్స్లో సెలెక్ట్ అయి ఉన్నారు. ఆల్రెడీ ముగ్గురు సెలెక్ట్ అయి ఉన్నారు అనుకుంటే మిగతా 10 మంది ఎక్కడి నుంచి వస్తారు? మిగతా 10 మంది కదా, 10 మంది కాబట్టి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్ అయితే ఈ నుంచి ఇంక్లూడ్ చేసుకోవాలి, కానీ వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ కొన్ని వాటిలో సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళని ఈ 10 మందిని ఇక్కడ నుంచి పెట్టుకుందాం. ఓకే, 655 వరకు అవుతారండి. 655 వరకు అవుతారు. అంటే 655 వరకు ఓపెన్ కాంపిటీషన్లో వీళ్ళు ఎవరైనా కూడా సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. వీళ్ళైనా ఉండొచ్చు, అంటే ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఓపెన్ ఓసీ ఉండొచ్చు, ఓబీసీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ వాట్ ఎవర్ మేబీ. ఓకే, ఎవరైనా కూడా సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది టోటల్గా మనకి మల్టీ జోన్ 2లో ఉన్న జోన్ 6కి సంబంధించి ప్రాబబుల్గా సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్ పరిస్థితి గ్రూప్ 2 పోస్టులకి. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మల్టీ జోన్ పోస్టుకు సంబంధించిన వీడియో చేయడం జరిగింది, స్టేట్ వైడ్ పోస్టుకు సంబంధించిన వీడియో చేయడం జరిగింది. మిగతా అన్ని జోన్లకు సంబంధించిన పోస్టులకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఎవరు ఏందనేది కూడా
జస్ట్ డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి రికమెండ్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అట్లీస్ట్ చూసుకొని సాటిస్ఫై అవుతారు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి సమాచారం ఎవరు కూడా యూట్యూబ్ ఛానళ్ళలో షేర్ చేయడం జరగలేదు. జస్ట్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఒక 2 వారాల ముందు, ఒక నెల ముందు రిజల్ట్స్ కీస్ ఇచ్చినప్పుడు అప్పుడు షేర్ చేయడం జరిగింది. అంతకుమించి ఏం చేయలేదు. మార్క్స్ వచ్చిన తర్వాత అయితే నాకు తెలిసినంత వరకు నేనే వీడియో చేస్తున్నాను. కాబట్టి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా రికమెండ్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలెక్షన్ ఇన్ గ్రూప్ 2 పోస్ట్.